I've been pacing my paces, no kamikaze. I've been making my makers say what I'm offering. We've all had behaviors and they were troubling. Smoke way too much, I keep coughing. నిన్నటి నుంచి జోరున వర్షం పడుతుంది ఫ్రాన్స్. I pull out all the stops to make a profit. When I get down to the bottom, I need topping. అన్ని పెట్టేసి. You sure you will eat them? Yeah. For sure? Yeah. పక్కా. Yeah. Come here and ease my mind, be my clonopin. Let me chug this thing and be proud of it. అమెరికా చౌరస్తాలో మొత్తం ఇడ్లీ దించేస్తారు కదా, మరి వీడేంది పొద్దుగాలే ప్యాన్ ఆన్ చేసిండని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. శాండ్విచ్ చేసుకుంటున్నాను నేను. లెట్స్ బిగిన్ ద ఫ్రైడే. ఇదేంటంటే పచ్చిమిర్చి అన్నట్టు. నచ్చుండదా? నేనేందో ఈ బ్రెడ్ ముక్కలు తినడేందో. చిన్నప్పటి నుంచి కూడా మంచి ప్లేట్ తీసుకొని అన్నం ఇంత పెట్టుకొని ఉప్పు కారం వేసుకొని ఆయిల్ జల్లి కస పీస్కి అట్లాంటి మనిషిని నేను. నాకు హైదరాబాద్ కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ బర్గర్స్ ఇవన్నీ చూసినప్పుడు బో ఎట్లా తింటారన్న అన్నట్టు అనిపించింది అనమాట. హెల్త్ కూడా కొంచెం ఎక్కువ చూసుకుంటాను అనమాట నేను. సో పొద్దున్నే పింట్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ తాగుతూ ఉంటాను. గుడ్, బాగుంది. 10:13 అయింది టైం. వీళ్ళ స్కూలు పొద్దుగాల 6 గంటలకు ఓపెన్ అవుతుంది అన్నట్టు. చూడండి ఎట్లా వాడిండు బాబు. అమియాన్ ఏమన్నా నేను లేస్తా, ఒక 5 నిమిషాలు నన్ను లేస్తా అట్లా అనిపిస్తున్నాడు వాడు. ఇచ్చేస్తే ఈరోజు మొత్తం పడుకుంటున్నాడు వాడు. చిన్నప్పుడు మా అమ్మ నాన్నలు చెప్తుండే అనమాట, అరే టెన్షన్లు లేవరా నీకు, మంచిగా స్కూల్కి పోయి చదువుకోవడం తప్ప పెద్ద టెన్షన్లు ఏమన్నా చెప్పు, హ్యాపీగా ఉండరా, చదువుకోరా మంచిగా అని చెప్పి చెప్తుండే. నేను అస్సలు వినకపోతుండే. టెన్షన్ లేదంటారా ఏంది, పోతుంటే సార్లు ఏమో కొడుతుంటే ఏమో పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు టెన్షన్ లేకపోవడం ఏంటి, మాదే టెన్షన్ బతుకు అసలు, మీదే ఉంది హ్యాపీగా ఇంట్లో కూర్చొని మంచిగా టీవీలు చూసుకుంటే మంచి అట్లుంటుండే అనమాట పర్సెప్షన్. వీడిని చూసినప్పుడు ఇట్లా మంచిగా పడుకున్నప్పుడు పడుకొని ఏమో ఈ పెద్ద లేచి ఏం చేయాలి వీడి ఏజ్కి అది అని అనిపిస్తుంది. కానీ నేను చెప్పినాను కదా, టైమ్లీ ఆబ్లిగేషన్స్ ఉంటాయి, క్రమశిక్షణ, టైం లేవడము, ఇప్పుడు లేస్తే రేపొద్దున పెద్ద స్కూల్కి పోయినప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా. లైక్ లైఫ్నే క్రమశిక్షణ పెట్టే ప్రాసెస్లో ఇవన్నీ పాపం వీడు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. కానీ హానెస్ట్లీ నాకు లేపాలే తొందరగా లేచి వీడి ఏం పడుకొని ఏంటి అనిపిస్తుంది. కానీ ఏందో బ్రో అర్థం కాని క్యాల్కులేషన్ ఇది. You want to take 10 minutes? Yeah. Tell Dada how much time you want. 20 minutes? Yeah. Okay. మనోడికి 20 minutes అనేది పెద్ద స్కేల్ అన్నట్టుగా, అదే లాస్ట్. చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ అని చెప్పు. మా అన్న లేస్తలేడు, నేను లేచినా కానీ నాకు స్కూల్ లేదు. అమ్మా లేచిండ్రా అభియాన్ గాడు, మళ్ళీ మూసుకుంటుండు కళ్ళు చూసినారా. మా ఇంత దొంగ అయిండ్రా వీడైతే. చేద్దాం, డైపర్ చేంజ్ చేసుకుంటాను. అమ్మా పొద్దుగాల సీన్ ఇట్లుంటుంది అనమాట.
Yeah. Should not come to the main road. వాడి దగ్గర ఎలక్ట్రిక్ బైక్ ఒకటి ఉన్నది కదా, ఆ బైక్ వేసుకొని మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చిండు ఒకసారి. వస్తే ఇక్కడ అమెరికన్స్ ఏంటంటే కొంచెం నార్మల్ గానే పానిక్ అయిపోతుంటారు కదా, ఆ పిల్లగాడిని చూసేసి వాళ్ళు చాలా పానిక్ అయిపోయినారు. అయిపోయి 911కి ఫోన్ చేద్దాం అనుకున్నారు, అంటే ఎమర్జెన్సీ ఫోన్ చేసి పోలీసు వాళ్ళని పిలుద్దాం అనుకున్నారు వాళ్ళు. వీడేంది వాళ్ళని చూసేసి వాళ్ళు మాట్లాడంగానే వీడు వెనకకి తిరిగేసి ఇంటి దగ్గరకు వస్తుండే అనమాట. వీడిని ఫాలో చేసుకుంటే వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చేసి డోర్ కొట్టేసి మీ పోరగాడు బయట పోయిండు, అక్కడ ఆడుతున్నాడు అది ఇదని చెప్పేసి చెప్తున్నారు. నాకు మొత్తం గుండె అవిసిపోయినాయి. అసలు ఏం జరిగిపోయింది, వీడు ఇంటి మీదకి ఏం తీసుకొచ్చిండు ఏందని. మాకు తెలుసు అంతా ఓకే. ఇట్స్ జస్ట్ దట్ ఏంటంటే ఈ సెకండ్లో వెళ్ళిపోతారు కదా పిల్లగాళ్ళు కనిపించకుండా. సో అట్లాంటి సిచ్యువేషన్లో జరిగింది. కానీ మాకు బలిసి పోరా మంచిగా రోడ్డు మీద పో అని చెప్పేసి మేమే పంపించలేదు మేడం. బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. అదేంటిది పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తానా, సరే ఫోన్ చేసుకోండి పర్లేదు, వాళ్ళు వచ్చినా సరే ఇంకా ఇదే మాట్లాడతాం మేము అని చెప్పి చెప్పినా వెళ్ళిపోయినారు వాళ్ళు. ఇది మన ఆఫీస్ సెటప్ అన్నట్టు. ఇది మన వర్క్ ల్యాప్టాప్, ఇది మన పర్సనల్ ల్యాప్టాప్. దీనిలో మ్యూజిక్, ఎడిటింగ్, తోలు ఇవన్నీ అవుతుంటాయి. ఇది మన ఆఫీస్ ల్యాప్టాప్ కాబట్టి మీద అన్ని దీనిలో అవుతుంటాయి అన్నట్టు. లైట్ వేసుకుందామా? అవన్నీ తీసుకుపోయి స్కూల్ దగ్గర వేసేసినామంటే ఒక పెద్ద భారం తీరిపోతుంది. నేను కిందకు వచ్చి పని చేసుకుంటా, సంస్కృతి ఏమో పైనకి వెళ్ళి పని చేసుకుంటుంది అన్నట్టు. తనకేమో ఎప్పుడు ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్లో నడుస్తుండాలి పని చేయాలంటే, నాకేమో అస్సలు ఏది నడవకూడదు. సో ఇద్దరం కూడా మధ్య ఫ్లోర్ని వదిలిపెట్టేసి అది పైకి వెళ్ళిపోయింది, నేను కిందకు వచ్చిన అన్నట్టు. వెరీ ఆఫన్గా మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, శ్రీకాంత్ బ్రో అసలు ఏంటిది స్పెసిఫిక్గా ఏం చేస్తావు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు అసలు స్పెసిఫిక్గా ఏం చేస్తావు అని చెప్పేసి అడుగుతారు. ఐ అజ్యూమ్ దట్ ఇప్పుడు మన కమ్యూనిటీలో నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో చూసేటోళ్ళు ఉంటారు, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో చూసేటోళ్ళు ఉంటారు. సో సమ్టైమ్స్ ఏంటంటే నాది డొమైన్ ఏంటిదని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది వీళ్ళకి తెలియదా అని అట్లా అనిపిస్తుంది. ఇది తెలియదేమో, సరే వదిలేద్దాం దీని గురించి ఇప్పుడు మాట్లాడేందుకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి అయిపోతుంది కదా అట్లా అని చెప్పేసి స్కిప్ చేస్తూ ఉంటాను అన్నట్టు. ఈరోజు మాత్రం డిసైడ్ అయినా చెప్పేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఐడియా వచ్చింది. మీరు అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ వాడతారు కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు ఇన్స్టాగ్రామ్ అని ఒక ఐడియా ఉన్నది. ఆ ఐడియాని ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఉండాలి, ఫాలోవర్స్ ఉండాలి, రీల్స్ ఉండాలి, ఇట్లా మెసేజ్లు చేయగలగాలి, ఒక పెద్ద బిజినెస్ ప్లాట్ఫామ్ లాగా చేయాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకు ఒక ఐడియా ఉన్నది దాని గురించి. సో నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో, ఇప్పుడు మీరు వాడేది ఫోన్లో వాడతారు కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ చేతిలోకి తీసుకొని ఇట్లా బాంబం బుష్ అనేది చేయరు కదా. ఎట్లయినా సరే స్మార్ట్ ఫోనో లేకపోతే కంప్యూటర్ ఏదో ఒకటి కావాలి మీకు. సో ఆ ఇన్స్టాగ్రామ్ వాడైతే ఏదైతే అనుకుంటున్నాడో ఆ ఐడియాని ఈ కంప్యూటర్కి అర్థం చేపించడానికి ఆ కంప్యూటర్ లాంగ్వేజ్లో డెవలపర్స్ కావాలన్నమాట. డెవలపర్స్ అంటే రాసేటోళ్ళు, కోడ్ రాసేటోళ్ళు. ఆ కోడ్ రాసేటోడిని నేను కాదు, నేను డెవలపర్ని కాదు. సో కోడ్ రాసేసినారు, ఇగో ఇన్స్టాగ్రామ్ ఇట్లా ఉంటుంది ఇది సంగతి అని చెప్పేసి. దాన్ని ఇప్పుడు టెస్ట్ చేయాలి, అది పని చేస్తుందా లేదా అని చెప్పేసి. వాళ్ళని క్యూఏ ఇంజనీర్స్ అంటారు, నేను క్యూఏ ఇంజనీర్ని కాదు. టెస్ట్ చేసేసినారు, ప్రోడక్ట్ టెస్ట్ అయిపోయింది. ఇప్పుడు కంప్యూటర్లో తీసుకొచ్చినారు, ఏదైతే కోడ్ రాసినారో ఆ కోడ్ని డిప్లాయ్ అంటారు అన్నట్టు. నువ్వు నాకు నచ్చావా లేదు, ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే సినిమాలో వెంకటేష్ అది బ్లాంక్ స్క్రీన్ ఇట్లా ఎగురుతుంటుంది కదా, అట్లాంటి ఒక టర్మినల్లో ఆ అప్లికేషన్ రన్ చేయగానే ఎక్కడో ఒక దగ్గర పోయి చూసుకుంటారు అన్నట్టు ఎట్లా వస్తుంది ఇంటర్ఫేస్. ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టే వాళ్ళకి కనిపించిందా లేదా, ఓకే ఇది ఓకేనా, అంతా ఓకే, టెస్టింగ్ మంచిగా ఉన్నది, ప్రోడక్ట్ ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రోడక్ట్ని కస్టమర్స్కి అందించడానికి, అంటే చాలా కస్టమర్స్ అని చెప్పేసి నేను అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 కస్టమర్లు లెట్సే అనుకుంటున్నాను. ఆ 10,000 కస్టమర్లు అంటే ఈ యొక్క సింగిల్ కంప్యూటర్లో ఆ అప్లికేషన్ని రన్ చేసి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీరు ఆన్లైన్లో ఉంటే కానీ ఆ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ మీరు యూజ్ చేయలేరు కదా. అంటే యూ హ్యావ్ టు బి కంటిన్యూస్లీ కనెక్టెడ్ టు ద డేటాబేస్. మళ్ళీ టూ టెక్నికల్ అయిపోతుందేమో, టూ మచ్ టెక్నికల్ పోకుండా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మనము ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేసిన ఫోటోలు, రీల్స్ ఇవన్నీ కూడా ఒక డేటాబేస్లో పోయి స్టోర్ అవుతాయి. డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ కంప్యూటర్, ఒక కంప్యూటర్లో స్టోర్ అవుతాయి. మీరు ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఆ కంప్యూటర్తో మాట్లాడుతున్నప్పుడే ఆ రీల్స్ కానీ అవన్నీ కూడా చూడగలుగుతారు మీరు బేసిక్గా. సో ఫస్ట్ అప్లికేషన్ పుట్టినప్పుడు, టెస్టింగ్ చేసినప్పుడు ఆ డేటాబేస్ అనేది చిన్నది సరిపోతుంది అన్నట్టు. ఎందుకంటే 2-3 వాడతారు, ఏదో పరిస్థితి 4-5 రీళ్ళు ఏదో చూస్తారు, టెస్టింగ్ కోసం సరిపోతుంది. నా ల్యాప్టాప్ అంత కెపాసిటీ సరిపోతుంది. అది యూజర్స్కి, మిలియన్స్ ఆఫ్ యూజర్స్కి అందజేయాలి అంటే కెపాసిటీ వైజ్గా చాలా పెద్ద కంప్యూటర్ కావాలి, చాలా చాలా పెద్ద కంప్యూటర్ కావాలి. వీటిని సర్వర్స్ అంటాం. ఓకే, నథింగ్ బట్ కంప్యూటర్సే, అవి కూడా కంప్యూటర్సే బట్ సర్వర్స్ అని అంటాం.
సో ఈ సర్వర్స్ అనేది పాతకాలంలో ఏం చేసేటోళ్ళు, ఇట్లా ఐడియా వచ్చినప్పుడు సర్వర్స్ కొనుక్కునేటోళ్ళు. ఆ సర్వర్లు అన్నీ కూడా కొనేసి మన మిర్చి యాడ్లు ఉంటాయి కదా, అట్లాంటి పెద్ద స్టోరేజ్వి అవి తీసుకొని ఏసీలు ఫిట్ చేసేసి సర్వర్లు దానిలో పెట్టేసేటోళ్ళు. ఒకవేళ అప్లికేషన్ సక్సెస్ అయిందనుకోండి, మంచిగానే సర్వర్లు అన్నిటికి కొన్నందుకు వర్త్ అంతా ఓకే, బాగా ఇన్వెస్ట్ చేసినాం, బాగానే సెట్ అయినాం రాబాయ్ అని అనుకునేటోళ్ళు. ఒకవేళ పుసుక్కున ఆ అప్లికేషన్ అనేది గలీజ్ అయిపోయింది అనుకోండి, ఆర్కుట్ గుర్తుందా మీకు? ఆ ఆర్కుట్ లాంటి అప్లికేషన్ అనుకోండి, ఆ సర్వర్లు అన్నీ కూడా మళ్ళీ అమ్మేసుకోవాలా, జీవితాన్ని అమ్మేసుకోవాలా, మొత్తం కూడా బిస్కెట్ అయిపోతుంది. సో దీన్ని అబ్జర్వ్ చేసిన మార్కెట్ ఏం చేసిందంటే ఒక టెక్నాలజీని తీసుకొచ్చింది, దాన్నే క్లౌడ్ అంటారు అనమాట. సో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వీళ్ళు ముగ్గురు పెద్ద ప్లేయర్స్ దీనిలో. అమెజాన్ ఏమో AWS, గూగుల్దేమో GCP, మైక్రోసాఫ్ట్ ఏమో Azure. ఈ ముగ్గురు ఇట్లాంటి మిర్చి యాడ్లు లాంటివి పెద్ద పెద్ద స్టోరేజ్వి కొన్ని వందలు వేలు త్రూ అవుట్ ద వరల్డ్ కట్టేసి వీళ్ళు ఏం చెప్పినారంటే ఎవరికైతే కొత్త ఐడియాస్ ఉన్నాయో వాళ్ళు మా డేటా సెంటర్లలో డిప్లాయ్ చేసుకోండి, రెంట్కి తీసుకోండి బేసిక్గా అని చెప్పేసి చెప్పినారు. అరే ఇదేదో మంచిగా ఉంది ఐడియా, సో నాకు ఇట్లాంటి అప్లికేషన్ ఐడియా ఉన్నా సరే జస్ట్ రెంట్కి తీసుకుందాం, ఒక 1 monthలో వర్కౌట్ కాలేదనుకోండి మొత్తం ఆపేయచ్చు కదా. సో రిస్క్ ఫ్యాక్టర్ అనేది తక్కువ. అది ఆలోచించినప్పుడు ఈ క్లౌడ్ టెక్నాలజీస్ పుట్టినాయి. అప్పుడే మేము పుట్టినాం, డెవాప్స్ ఇంజనీర్స్ పుట్టినాం. సో మేము డెవలపర్స్ కాదు, టెస్టర్స్ కాదు. టెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఐడియా, ఆ స్వీయ కర్తన రూపకర్త నా దగ్గరకు వచ్చి, శ్రీకాంత్ బ్రో మనము ఒక ఐడియా అనుకున్నాము, ఒక అప్లికేషన్ బిల్డ్ చేసినాము, దిస్ ఈజ్ వాట్ వీ కాలింగ్ ఇన్స్టాగ్రామ్. సో దీన్ని నెక్స్ట్ వీక్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. లాంచ్ చేసినప్పుడు నేను 1,00,000 మంది యూజర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ దెన్ ఒక 1 month తర్వాత ఒక 10 లక్షలు, అండ్ దెన్ 1 కోటి, దాని తర్వాత ఒక 10 కోట్లు అని చెప్పేసి నాకు ఒక బిజినెస్ ఇది లైన్ ఇస్తాడు అనమాట. నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆ ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ తీసుకొని AWS, GCP, Azure దీనిలో ఒకటి చూస్ చేసుకుంటా. అది కూడా వాళ్ళతో డిస్కస్ చేసి ఏంటిది మనం ఏది వాడితే బాగుంటుంది, ప్రోస్ ఏంది కాన్స్ ఏంది డిసైడ్ చేసుకొని లెట్స్ AWS అనుకుందాం. ఆ AWSలో నేను పోయి ఒక సిస్టమ్ని లాంచ్ చేస్తాను ఫస్ట్ కొన్ని స్పెసిఫికేషన్స్తో. మీరు పోయి నాకు 24 GB కావాలి, నాకు 500 GB కావాలని మీరు ఎట్లా అడుగుతారో నేను కూడా నాకు కొన్ని స్పెసిఫికేషన్స్తో ఒక సిస్టమ్ని లాంచ్ చేసి ఆ అప్లికేషన్ని దాని లోపల వేసి ఓకే రెడీ బై ఒకసారి టెస్ట్ చేయండి అని చెప్పేసి చెప్తా. అది టెస్ట్ చేసే ప్రాసెస్లో ఆ సిస్టము ఎంత కెపాసిటీని హ్యాండిల్ చేస్తుంది, కెపాసిటీ అంటే ఎంత మందిని, ఎన్ని రిక్వెస్ట్లని అది చూస్తా. లెట్సే నేను డిప్లాయ్ చేసిన సర్వర్ ఒక 1000 మందిని హ్యాండిల్ చేస్తుంది. వీళ్ళు నన్ను 1,00,000 మందికి కావాలన్నారు కదా లాంచ్కి. సో ఇది ఎన్ని సిస్టమ్స్లో వేస్తే 1,00,000 మంది సరిపోతారు అనే క్యాలిక్యులేషన్ చేసుకొని అన్ని సిస్టమ్స్ లాంచ్ చేసి ఆ సిస్టంలో అప్లికేషన్ వేస్తా. లోడ్ వచ్చినప్పుడు ఈ సిస్టమ్స్ అన్నిటికీ ఈక్వల్గా పడేటట్టు దాన్ని అన్ని. సో బేసిక్గా లోపల చాలా చాలా నెట్వర్కింగ్ ఉంటుంది, లోడ్ బ్యాలెన్సింగ్, సో మెనీ థింగ్స్ ఉంటాయి అన్నట్టు. సో టూ మచ్ టెక్నికల్ పోవద్దు కాబట్టి నేనేం చేస్తాను అంటే అయిపోయింది రా అబ్బాయి 1,00,000 మంది రెడీ ఉన్నారు పంపించండి అని చెప్తాను నేను. పంపిస్తారు వాళ్ళు, అరే వస్తున్నారు 1,00,000 మంది వస్తున్నారు మంచిగానే ఉన్నది. ఇప్పుడు మానిటర్ చేస్తా అన్నట్టు ఎంతమంది యూజర్స్ దీన్ని వాడుతున్నారు, ఎంతమందికి ఎర్రర్స్ వస్తున్నాయి అంటే ఇన్స్టాగ్రామ్ పని చేయట్లేదు డిఫరెంట్ రీజన్స్ వల్ల, అది చూస్తూ ఉంటాను, మానిటర్ చేస్తూ ఉంటా. మానిటర్ చేసి ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందనుకో, ఏదో ఎర్రర్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఎర్రర్స్ తీసుకొచ్చి ఏంద్రా బై ఎర్రర్ అని చెప్పేసి చూస్తాం. ఒకవేళ మన వల్ల అయిందనుకోండి మనం ఫిక్స్ చేస్తాం, లేదు మన వల్ల కాదనుకోండి డెవలపర్స్కి పెట్టేస్తాం, వాళ్ళు మళ్ళీ ఫిక్స్ చేసి నాకు పంపిస్తారు, మళ్ళీ నేను డిప్లాయ్ చేస్తాను అన్నట్టు ఏ ఇంపాక్ట్ లేకుండా. సో ఇది అంతే కంటిన్యూస్గా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో మాకు డెవాప్స్ ఇంజనీర్స్ అనే ఒక నామధేయం ఇచ్చారు. నేను అమెరికాలో ఒక పెద్ద బ్రాడ్బ్యాండ్ కంపెనీలో ఒక డెవాప్స్ ఇంజనీర్ అన్నట్టు. అంటే ఆ బ్రాడ్బ్యాండ్ కంపెనీలో దెర్ ఆర్ సో మెనీ టీమ్స్, సో మెనీ లైక్ థింగ్స్ దే హ్యాండిల్ అన్నట్టు. ఇంటర్నెట్ హ్యాండిల్ చేస్తారు, టీవీలు హ్యాండిల్ చేస్తారు, సెటప్ బాక్స్లు హ్యాండిల్ చేస్తారు, సో మెనీ థింగ్స్ దే హ్యాండిల్. నాది ఒక టీంలో, ఒక ప్రామినెంట్ టీంలో ఒక డెవాప్స్ రోల్. నేను ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ బిల్డింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కొంచెం ఇంగ్లీష్ వాడాలి మరి, అప్పుడప్పుడు వాడితేనే ఈ చదువుకున్నోడు శ్రీకాంత్ గారు నిజంగానే తెలుస్తుంది మీకు. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ బిల్డింగ్ అన్ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ కంప్లీట్ కాంటినెంట్ కాల్డ్ యూరోప్. సో మేము ఇక్కడ ఏదైతే సర్వీస్ యూఎస్కి ప్రొవైడ్ చేస్తున్నామో ఆ సర్వీస్ని యూరోప్లో కొన్ని కంపెనీస్ నచ్చి మాకు కూడా డిప్లాయ్ చేయండి, మాకు మీ సర్వీస్ కావాలి అని చెప్పేసి అంటే అప్పుడు నన్ను హైర్ చేసుకున్నారు వీళ్ళు. మేము ఇక్కడ ఆల్రెడీ ఇది చేసినాము, ఇదే సర్వీస్ అక్కడ వాళ్ళు కావాలనుకుంటున్నారు, వాళ్ళ కస్టమర్ బేస్ ఇంత, వాళ్ళ లెక్కింత, చాలా పెద్ద కంపెనీ అన్నట్టు. సో నేను అప్పుడు హైర్ కాబడ్డా. దాని తర్వాత 6 products లాంచ్ చేసినాం. సో ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. నాకు వాళ్ళ మీద నమ్మకం ఉన్నది, వాళ్ళకి నా మీద నమ్మకం ఉన్నది, బట్ మార్కెట్ మీద మా ఇద్దరికి నమ్మకం లేదు. అది నడుస్తుంది ప్రస్తుతం.
సో ఇట్లా జాబ్ చేసుకుంటా పైకి పోతా, కాఫీ తెచ్చుకుంటా, తాగుతా, మళ్ళీ జాబ్ చేసుకుంటా. మెజారిటీ ఆఫ్ ద అకిరా వర్క్ సంస్కృతియే చూసుకుంటుంది. మళ్ళీ సాయంత్రం పోయి అవి అనగానే తీసుకొని వస్తా. దాన్ని కొంచెం ఫన్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అది లెక్క. హీరో లెక్క ఉంటాడు. డైరెక్ట్ సినిమాలు చేయాల్సింది కానీ మ్యూజిక్ చేస్తున్నా అబ్బా నేను. మా దోస్తుని ఒక ఆయనని మీ ముంగడికి తీసుకొచ్చిన. ఫ్లోరిడాలో ఉంటాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఒక సాంగ్ రిలీజ్ చేసాడు నిన్న. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, ఒకసారి పోయి మీరు చెక్ చేసి బాగుంటే బాగుంది, లేకపోతే లేదు బ్రో వర్కౌట్ కాలేదు, నెక్స్ట్ ఇంకేమైనా బెటర్గా ట్రై చేయి, అట్లయినా పర్లేదు. బట్ పోయి ఒక వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. హీల్ ఫీల్ హ్యాపీ అండ్ ఐల్ ఫీల్ మోర్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ మ్యాన్. అడగాలంటే కొంచెం నాకు సిగ్గుగా అనిపిస్తుంది. రియలీ థ్యాంక్ యూ. నైట్ టైం 1 అవుతుంది. సో పిల్లల్ని బచ్చుకోబెట్టేసి ఒక సినిమా చూద్దామా మంచిగా అన్నట్టు వచ్చినాం మేము. మధ్యాహ్నము ఇద్దరం పెట్టుకొని ఒక సిరీస్ చూస్తున్నాం, కర్రీ అండ్ సైనైడ్ దాని పేరు. ఒక ఆమె ఓకే ఒక పల్లెటూరులో పుడుతుంది. ఒక పెద్దింటి దగ్గరికి పెళ్లి చేసుకొని వస్తుంది. ఆ ఇంట్లో పెద్దన్నయ్య, మిడిల్, చెల్లె, ముగ్గురు ఉంటారు. పెద్దోనికి వైఫ్ అవుతుంది అన్నట్టు. ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య ఉంటుంది కదా, చేసుకున్న వాళ్ళ అమ్మ, జాబ్ చేయని చెప్పేసి 10 నవ్వచ్చు అసలు. సారీ నన్ను క్షమించండి. జాబ్ చేయండి అని ఇబ్బంది పెడుతుంది అత్త. అయితే విషయం పెట్టి చంపేస్తుంది, సైనైడ్ పెట్టి చంపేస్తుంది అన్నట్టు. కర్రీలో ఏంటో కలిపేస్తుంది. హార్ట్ అటాక్ వచ్చింది అన్నట్టు చెప్పేసి అందరు నమ్మేస్తారు. అయిపోతుంది, ఆమె చచ్చిపోతుంది. ఒక 7 ఏళ్ళు ఏమవుతుంది. సైలెంట్గానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. దాని తర్వాత ఈయన ఉన్నాడు కదా, చచ్చిపోయిన ఆయన మొగుడు ఉంటాడు కదా, మామయ్య, ఊరుకోవచ్చు కదా, ఆయన ఊరుకోడు. ఆయన కొంచెం గిరిగిరి చేస్తుంటాడు. ఆమెకు నచ్చదు. మళ్ళీ నచ్చకపోతే వేసేస్తుంది, ఆయనను కూడా వేసేస్తుంది. బాధాకరం ఆబ్వియస్లీ. ఇప్పుడు ఇంటికి వచ్చినమ్మా ఇట్లా ఏమ్మా అంటేనే వేసేయటం అనేది చాలా చాలా బాధాకరం. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో కొనసాగుతుంటుంది. వన్ ఫైన్ టైము వాళ్ళ ఆయనకి ఆమెకే పడదు. సో వాళ్ళ ఆయనను కూడా వేసేస్తుంది. 3 అయిపోయారు ఇప్పటికే. సో ఈసారి వాళ్ళ ఆయనని పోస్ట్ మార్టం చేస్తే దానిలో సైనైడ్ ఉందని చెప్పేసి తేలితే సైనైడ్ ఎట్లా అయిందని చెప్పేసి ఇంట్లో వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేస్తే అప్పులు తీసుకున్నాడు మీ వాడు, సో అవి కట్టలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు అని చెప్తుంది. అందరు కేసు విత్డ్రా చేసుకుంటారు, పని అయిపోయింది అంతా ఓకే. వాళ్ళ చుట్టాలలోనే వేరే ఒక అంకుల్ కానీ లవ్ చేస్తుంది. ఏమో మళ్ళీ లవ్ చేసి ఆయనని పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. పెళ్లి చేసుకుని వస్తుంది కదా, పెద్ద ఇల్లు కదా వీళ్ళది. కోర్టులో కేసు వేస్తుంది. కాకపోతే వీలునామా ఏదైతే ఉందో ఫ్యాబ్రికేట్ చేస్తుంది అన్నట్టు. వాళ్ళ అత్త మామ ఈమెకి ఇచ్చినట్టు అది నడవదు అన్నట్టు. నడవకపోయేసరికి ఇంక ఇక్కడ అట్లా ఆస్తి లేదు కదా, ఆస్తి లేదు, మెయిన్ వికెట్స్ అందరూ వెళ్ళిపోయినారు, ఇక్కడ ఏం చేయాలి అర్థం కాలేదో ఏమో, వేరే ఇంటికి షిఫ్ట్ అవుదాం అనుకున్నది ఆమె. ఆ ఫ్యామిలీలో ఒక పిల్లగాడు ఉంటాడు పెద్దోడు, ఒక చిన్న పాప ఉంటుంది. ఫస్ట్ ఆ పాపను చంపేస్తుంది. 2 సంవత్సరాలు ఆ పాపకి. అదేంటిది పొరబోతుంటే చచ్చిపోయిందని చెప్పేసి పుట్టిస్తారు. పుట్టించి ఆమెది అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళ అమ్మ చచ్చిపోతుంది. వాళ్ళ అమ్మను కూడా ఇంతే. సో మొత్తానికి 6 మర్డర్లు చేస్తుంది అబ్బా. సో వన్ ఫైన్ టైము ఈమె చేసుకున్న ఎవరైతే భర్త ఉంటాడో ఆ భర్త వాళ్ళ చెల్లి వాళ్ళ అన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసేసి ఇంకా అప్పటి నుంచి తెలుసుకొని ఏంది పరిస్థితి అని చెప్పేసి డిగ్ చేస్తే అసలు ఈమెకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఫేక్ సర్టిఫికేట్స్. అండ్ దెన్ ఈమె జాబ్ చేసిన అని చెప్పేసి నాటకం చేసేసింది. అదంతా కూడా జాబ్ ఏం చేయలేదు, జస్ట్ ఒక ఐడి కార్డు. ఇవన్నీ కూడా చూడండి, మనకు ఒక సామెత ఉన్నది ఓకే, ఇంట్లో దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని. 17 years 18-19 years అసలు ఆలోచన చేస్తే ఎవ్రీడే ఆమె వండి పెట్టింది, ఆమె దగ్గర సైనైడ్ ఉంది, అట్లా ఉండింది ఆమె చేతుల్లో కొంతమంది బతికి బయటపడ్డరు అనే ఆలోచన నాకు. ఇంట్లో ఉండి అన్నం కూర వండి పెడతా, ఇది నాకు విషం పెడతాదని చెప్పేసి అనుకుంటామని చెప్పండి. చూడండి, నేను సంస్కృతి అది చూసి చెదిరిపోయినాం. నిజంగా ఎంత చెదిరిపోయినాం అంటే మా మీద మాకే డౌట్ వచ్చింది. చూసి
డాక్యుమెంటరీ చూసి మధ్యాహ్నం కిందికి వెళ్ళి అన్నం తిందాం అనుకున్నాను. నేను 100 సార్లు ఆలోచిస్తున్నాను. ఉత్తిగానే అది ఆ సెన్సెస్ ఇప్పుడు అంత భయం పెట్టేసింది అన్నట్టు. ఇంట్లో వాళ్ళు ఇట్లా చంపేస్తారా నీ అమ్మ, అది జాబ్ చేసుకుంటే చంపుతుంది నీ అమ్మ. అది నేను అనేది ఏంటంటే ఎవరిని నమ్మేటట్లేదు. అట్లా అని చెప్పేసి నమ్మకుండా అందరినీ డౌట్ చేసేసి మొత్తం సైకోల్ లెక్క బిహేవ్ చేయండి అని చెప్పేసి అంటలేను. కానీ ఒక మాట, ఎవరినైనా పెళ్లి చేసుకునేటప్పుడు అటు ఇటు చూసుకొని చేసుకోవాలా. అటు ఇటు అంటే చాలా చూసుకో. మనకి ఏంటంటే సరిగ్గా వెతికితే తప్పు కనిపించేస్తుంది. కాకపోతే మనకి తన మీద ఉన్న ఆ ఆశ ఏదైతే ఉందో ఆ ఆశ ఏమి చూడనివ్వదు, అన్నిటిని కూడా బ్లాంక్ చేసేస్తుంది. ఏమి చూడకరా, అసలు ఏం చేయకరా అని చెప్తుంది. ఈ రోజుల్లో అయితే నేను మొన్న ఒక వీడియోలో కూడా చెప్పినాను కదా, ఆన్లైన్లో స్కామ్స్ అనేవి విపరీతంగా జరిగిపోతున్నాయి. కొన్ని చెప్తే మంచి టైం తీసుకొని చెప్పాలి, దానికి నా మైండే సక్కలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్దామంటే వాటి గురించి, అందుకనే చెప్తలేను నేను. బట్ దెర్ ఆర్ సో మెనీ స్కామ్స్ గోయింగ్ ఆన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. జాగ్రత్త పడండి. సైనైడ్లు పెట్టి చంపేస్తున్నారు నాయన. ఇదంతా కూడా సీన్ క్యాలికట్లో జరిగింది, కేరళలో. సో ఆ డాక్యుమెంటరీ అంతా చూస్తుంటే నాకైతే వెన్నులో వణుకు పుట్టింది నాకైతే. I'll see you guys in the next one. Until then, cheers. America Chorasa.